తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి చలనచిత్ర పురస్కారం నటుడు రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు. మహోత్సవాన్ని నిర్వహించారు మాజీ మంత్రి ఆలపాటి ఆధ్వర్యంలో ఎస్బీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు జరిపారు. మహోత్సవ సభల్లో భాగంగా రాజేంద్ర ప్రసాద్కి ఎన్టీఆర్ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందించారు. తెలుగువాడు ఎక్కడ ఉన్నా తలెత్తుకు బ్రతికే విధంగా చరిత్ర తిరగరాసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ పేరు మీద సన్మానం చేసి అవార్డు ఇవ్వటం ఈ జన్మలో మర్చిపోలేనని సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పార్టీ 4 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలోనే కాదు జాతీయ రాజకీయాల్లో సైతం శాసించేటువంటి స్థాయిలో ఇవాళ ఈ పార్టీ ఉంది అని అంటే ఈ పార్టీకి వేసినటువంటి పునాది అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి నన్ను ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానించినందుకు, భాగస్వాములు చేసినందుకు మరి ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారికి, సాయి మాధవ్ గారికి, నిర్వాహకులకు పేరు పేరున కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యాన్ని తీసుకురావడం కానీ, ఎవరైతే బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా రాజకీయంగా రావాలనేటువంటి ఆలోచనతో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ, ఒక చీర ధోవతి ఇవ్వడంలో కానీ, పెన్షన్ ఉద్యోగస్తులకే పెన్షన్ కాదు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా నిజంగా అటువంటి మహానుభావుడు, ఒక చరిత్రకారుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి పేరు మీద నాకు ఈ జన్మలో మర్చిపోలేని అద్భుతమైన సన్మానం చేసినటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మా తమ్ముడు బుర్రా సీను కానీ, వీరు సినిమాలో ఏం చేస్తారు, ఇటు పెద్ద కాదు ఇటు చిన్న కాదు, అంటే హీరో వేయటానికి పెద్దవాడిని కాదు, చిన్నపిల్లల వేషం వేయటానికి చిన్నవాడిని కాదు, హీరో వేస్తారు. అందులో వాడైతే ఒక 2 సంవత్సరాలు నన్ను తప్పించుకోవడానికి. అందులో చూడండి, అదేదో మరి ఎవరు అనంటే రాజు గారు అనంటే వెంటనే ఫోన్ తీసి డివిఎస్ రాజు గారికి ఫోన్ చేసి, ఇట్లా మా మాస్టర్ గారు అబ్బాయి, అతనికి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, నందమూరి తారక రామారావు గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటి అని చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు. ఆయనకి బోరు పడుతుంది, ప్రసాదం గారిని కూర్చోబెట్టి నేను ఒక అరగంట కబుర్లు చెప్తాను. కడప జిల్లా పులివెందుల్లో